రూటు మార్చి కొత్త నిర్ణయాలు తీసుకుంటున్న చిరంజీవి గారు. ఈ మ్యాటర్ అంతా షాకింగ్గానే ఉంటుంది. మెగాస్టార్ అభిమానులకి కుతూహలం కలిగించే విధంగా చిరంజీవి గారి ఇంటి నుంచి మరో నిర్మాత బయటికి రాబోతుంది. చిరంజీవి గారి కూతురు సుస్మిత నిర్మాతగా మరో కొత్త సంస్థ. విశ్వంభర సినిమా అయిపోయిన తర్వాత, ఇది 2025 కదా, 2025 సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో కామెడీ అండ్ ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంట్, ఈ 3 కాన్సెప్ట్లతోటి ఒక సినిమా రాబోతుంది. దానికి చిరంజీవి గారి అమ్మాయి నిర్మాత. ఇంతకంటే గుడ్ న్యూస్ ఏముంది? ఇది గుడ్ న్యూస్ చిరంజీవి గారి అభిమానులకి, బ్యాడ్ న్యూస్ నెపోటిజంకి అగెన్స్ట్గా ఉండేవాళ్ళకి. ఎరా మీరు మారరా? మీరే నిర్మాతలు, మీరే హీరోలు, అంతా మీరే దోచుకోవాలి, ఇలా అన్నమాట కొంతమంది. మొత్తానికి ఇదైతే సరికొత్త నిర్ణయం. చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి గారు డైరెక్ట్ తెలుగు సినిమా చేయడానికి ఒప్పుకున్నారు. ఎందుకంటే రీమేకులు అనిల్ రావిపూడి గారు చేయరు. తనే కథ రాసుకుంటారు, డైలాగ్స్ కూడా తనే రాసుకుంటారు, కామెడీ కాన్సెప్ట్ తోటి కథ రాసుకుంటాడు. అందరూ కథలో కామెడీ కలుపుతారు, కామెడీలో ఈయన కథ కలుపుతాడు. చిరంజీవి గారికి ఈ స్టైల్ నచ్చింది. రీసెంట్గా వచ్చిన సంక్రాంతికి వస్తున్న సినిమా చూసి చిరంజీవి గారు తబ్బిబ్బైపోయి పొంగిపోయి ఎగిరి గిరికీలు కొట్టారనమాట. అంతగా నచ్చేసింది కథ. సో తాను కూడా పబ్లిక్కి, ఆడవాళ్ళకి బాగా రీచ్ అవ్వడం కోసం అనిల్ రావిపూడితో సినిమా చేయడానికి ఒప్పుకున్నాడు. దీనికి నిర్మాతగా తన కూతురునే పెట్టుకున్నాడు. కొత్త బ్యానర్ పెడతాడనమాట, సుస్మిత ప్రొడక్షన్స్ అని, లేకపోతే ఉదయ్ కిరణ్ ప్రొడక్షన్ పెడతాడో మనకెందుకులే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.